వందనాలు. అలాగే ఆంటీ గారికి కూడా వందనాలు. కూడి ఉన్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఇంతవరకు ప్రభువును మనం ఆరాధించాం. ఆయన ఆరాధనకి యోగ్యుడు. ఎవరో ఆరాధనకి యోగ్యులో వాళ్ళని ఆరాధించటమే ధర్మం. గనుక కోట్లాది దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గానపతి గానాలు చేస్తున్నాయి. ఆ ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యం అల్పులైన మనకు కూడా దేవుడు దయచేశాడు. మనం గొప్పవారివని కాదు, కానీ మనలో ఏ యోగ్యత లేకపోయినా దేవుని అపారమైన కృప ద్వారా దేవుని గొర్రెపిల్ల సంఘముతో కలిసి ఈ ఆదివారం ప్రభువుని ఆరాధించటానికి, దేవుని మాటలు వినడానికి మరొక తరుణాన్ని, సమయాన్ని మాకు కూడా దేవుడు దయచేశాడు. దేవునామాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో మరి కొంతసేపు దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియో లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటున్న మాటలు ఇవి? యేసు ప్రభు అంటున్న మాటలు. ఎవరితో అంటున్నాడు? శిశువులతో అంటున్నాడు. ఆ రోజుల్లో యేసు ప్రభు బోధిస్తూ ఉంటే జనాలు, బహుజన సమూహము యేసయ్య దగ్గరకు వచ్చారు. బహుజన సమూహము యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య మాటలు వింటా ఆయన దగ్గర ఎన్ని రోజులు ఉన్నారంట? 3 రోజులు. 1 గంట 2 గంటలో కాదు, కానీ 3 రోజులు యేసు ప్రభు బోధ వింట, యేసయ్య పరిశుద్ధమైన మాటలు వింట యేసు ప్రభు దగ్గరే 3 రోజులు ఉన్నారు. మనకి ఆ అలవాటు ఉంటే మంచిది. ఏ అలవాటు? యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ఆలస్యమైన ఉండాలి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఆడ తొందరగా అవుద్దా మన పని, అంత ఇసుగు ఇంకేడా ఉండదు. పరీక్షలు చేయాలంటారు, ఆ పరీక్షలు వచ్చేలాకి చాలా టైం అవుద్ది, చాలా రిస్క్. అయినా కానీ అక్కడ ఉంటారు, కానీ దేవుని సన్నిధిలో కాస్త ఆలస్యం అయితే ప్రజలు ఉండలేరు. కానీ యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్న రోజుల్లో
ఆయన 3 రోజులు వాక్యాన్ని చెప్పాడు. అది అరణ్య ప్రదేశం, మీకు చాలా దగ్గరుంది. దేవుడు మనకి దేవుని గొర్రెపిల్ల సంఘాన్ని దగ్గరే పెట్టాడు కాబట్టి మీకు చాలా దగ్గరుంది. అయితే ఆ రోజుల్లో యేసు ప్రభు దగ్గరికి దూరం నుంచి కూడా వెళ్ళేవారు. మీరందరూ ఎంత దూరం నుంచి వస్తున్నారో మాకైతే తెలియదు, కానీ మరి యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్న ఆ రోజుల్లో యేసయ్య దగ్గరికి దూరం నుంచి, కాలినడకన దూరం నుంచి యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు మాటలు శ్రద్ధగా వింటున్నారు. కాబట్టి దేవుని వాక్యం మీద ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాల. ఎందుకంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినకపోతే నీకు అర్థము కాదు. బైబిల్ గ్రంథం చెబుతుంది, అయ్యో ఇశ్రాయేలు నా మాట విన్న ఎడల ఎంతో మేలు. అంతా ఇంత మేలు కాదు, ఇంతనే పరిమితం లేదు, కొలత లేదు, ఎంతో మేలంట. ఏమింటే ఆ ఇంటి ఇంటి పుక్కిడి పురాణాలు కాదు, యేసు ప్రభు మాటలు వింటే ఎవరైతే ఏ కుటుంబం అయితే యేసయ్య మాటలు వింటారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకి మేలు కాదు. బైబిల్ చెబుతుంది ఎంతో మేలు. యేసయ్య మాటలు వింటే అంత మేలైతే మరి వినడానికేమే, వింటే మంచిది. చూడండి, మీకు ఇంకో విషయాన్ని కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయో నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఏం రాస్తుంది? నీవు నీ దేవుడైన యెహోవా మాట. ఎవరి మాట అంట? ఎవరి మాట అంట? అక్కడ రాసింది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల. అంటే కొంతమందికి ఈ దేవుని గొర్రెపిల్ల సంఘంలో ఉన్నోళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారు. కొన్ని చోట్ల మేము చూస్తే అరుచుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. మీరు మాత్రం చాలా శ్రద్ధగా వింటున్నారు, చాలా సంతోషం. అయితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట, దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు మనం మాట్లాడకూడదు, మన పక్క వాళ్ళను కూడా మాట్లాడనీయకూడదు. మనము దేవుని వాక్యాన్ని వినాలి, మన పక్కోళ్ళు కూడా వినాలి. కాబట్టి మనం వచ్చింది ఎందుకు? దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి మనం వచ్చింది ఎందుకు? దేవుని సన్నిధికి మనం వచ్చింది దేవుణ్ణి ఆరాధించి దేవుని వాక్యాన్ని వినడానికి. దేవుని వాక్యాన్ని వింటే మేలు కాదు కదా, ఎంతో మేలు కదా. ఇంత మేలు కలిగేటప్పుడు నీవు నీ కుటుంబము దేవుని వాక్యాన్ని ఎందుకు వినకూడదు? వినాలా. మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దైవ సేవకులు, పాస్టర్ గారు ఉన్నారు, ఆంటీ గారు ఉన్నారు, వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలా? ఆ దేవుని వాక్యాన్ని వినాలా. వింటే వాళ్ళకా మీకా మేలు? ప్రకటించిన వాళ్ళకి మేలన్నా విన్న వాళ్ళకా? అయితే ప్రకటించిన వాళ్ళకన్నా విన్న వాళ్ళకి మేలు. కాబట్టి మీరు విని ఆ మేలులన్నీ పొందాలనేదే మా యొక్క ఉద్దేశము, దైవ సేవకుల ఉద్దేశం కూడా.
అందుకే ద్వితీయోపదేశ ఖండంలో రాస్తున్న మాటలో ఏముందంటే, నీవు నీ దేవుడైన యెహోవా, అంటే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు నీకు నీ ఇంటి వారికి ఏమని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలా. నువ్వు శ్రద్ధగా వింటే ఏం జరుగుద్దంటే, ఈ దీవెనలన్నీ, ఆ కింద ఉన్నాయి చాలా దీవెనలు, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి అనే బిడ్డగా చెప్పినట్టుగా దేవుడు మనకి చెప్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? వినాలి. ఒక ఆదివారం ఇలాగే దైవ సేవకులు ఒక మందిరంలో వాక్యాన్ని చెబుతున్నారంట. వాక్యాన్ని చెబుతూ ఉంటే ఇద్దరు స్త్రీలు వెనకాలన మాట్లాడుతున్నారంట. పాస్టర్ గారు కొంతసేపు చూసి ఎంత చెప్పినా వాళ్ళు ఆగట్లే, మాట్లాడుకుంటూనే ఉన్నారు. సరే, పాస్టర్ గారు అసలు వాళ్ళు మాట్లాడుకునేది ఏందని ఆగి వింటే, ఆ ఇద్దరు స్త్రీలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఆ వారము సంతలో కూరగాయల రేట్ల గురించి మాట్లాడుకుంటారండి. అరే, దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని వినే టైంలో ఎంత బుద్ధిహీనత, ఎంత పొరపాటు అండి. దేవుని వాక్యాన్ని దైవ సేవకులు ప్రకటిస్తూ ఉంటే, దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుతుంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని వినాల్సిందే పోయి ఆ ఆదివారం సంతలో కూరగాయల రేట్ల గురించి ఇంటికి పోయి చెప్పుకోవచ్చుగా. కానీ కొంతమంది అట్టుంటారు, అందరూ ఉండగానే కొంతమంది అట్టుంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాల. మనకు బాగా తెలిసిన పాత వాక్యం ఉంది. మనకు బాగా తెలిసిన పాత వాక్యంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మరియమ్మ, మార్తమ్మ. మరియమ్మ మార్తమ్మలు తెలియని వాళ్ళే ఉండరు. ఈ మరియమ్మ మార్తమ్మలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. యేసు ప్రభు పలుసార్లు ఆ ఇంటికి వెళ్ళేవాడు. యేసయ్య అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో, యేసయ్య కూడా వాళ్ళంటే అంత ఇష్టం. అలాగే దేవుని మందిరానికి, ప్రతి ఆరాధనకి ఎవరైతే క్రమముగా ఎక్కువగా వస్తారో వాళ్ళంటే దైవ సేవకులకు ఎక్కువ ఇష్టం. ఎక్కువగా రానోళ్ళంటే పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుని సన్నిధికి, అన్ని ఆరాధనలకు ఏ కుటుంబం వస్తుందో ఆ కుటుంబం అంటే దైవ సేవకులకు కూడా ఎక్కువ ఇష్టం. కాబట్టి మరియమ్మ మార్తమ్మ ఇద్దరు అక్క చెల్లెలు. మార్తమ్మ యేసు ప్రభు గ్రామంలో కనపడ్డాడు యేసయ్య. మార్తమ్మ ఏం చేసింది? నేరుగా ఇంటికి తీసుకొచ్చింది. మార్తమ్మ ఇంట్లో వంటగదిలోకి వెళ్ళింది. మరియమ్మ వచ్చి యేసయ్య మాటలు వింటా ఉంది. ఎవరింటుంది యేసయ్య మాటలు? మరియమ్మ. కాబట్టి మరియమ్మ ఎలాగైతే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య బోధ వింటుందో, అలాగే మనము దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని బాగా వినాల. అయితే వింటే ఏమవుద్దంటే, అక్కడ మనం చదివాం కదా ద్వితీయోపదేశ ఖండం 28:2 నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినిన ఎడల అక్కడున్న దీవెనలన్నీ నీ మీదకి, నీ బిడ్డల మీదకి ప్రాప్తిస్తాయి, దీవెనలు వస్తాయని వాక్యం చెబుతుంది. నీకు అంతకన్నా ఇంకేం కావాలా? దేవుని వాక్యాన్ని వింటే దీవెనలు వచ్చే పని అయితే ఆ దీవెనలు నీకు వస్తాయి కదా. ఆ దీవెనలు వస్తే నీకెంతో మంచిది కదా. పట్టణంలో దీవించబడతావు, గ్రామంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, ఇంటికాడ దీవించబడతావు. దీవెనలన్నీ నీ మీదకి వస్తాయని బైబిల్ చెబుతుంది కదా. ఆ దీవెనలన్నీ నీ మీదకి, నీ బిడ్డల మీదకి రావాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినాల.